పహల్గాం దాడిలో ఉగ్రవాదులు హిందువులను ఎంచుకొని మరీ చంపారు. చాలా మంది మహిళలను వితంతువులుగా చేశారు. ఒక నవవధువ భర్తను ఆమె ముందే కాల్చి చంపారు. ఉగ్రవాదులు ఆ మహిళతో వెళ్ళి మోడీకి చెప్పు అన్నారు. ఆమె చెప్పింది. ఆమె మాత్రమే కాదు, యావత్ దేశం చెప్పింది. ఈ దాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనికి ప్రతిచర్య ఉంటుందని ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రమూకలకు పీఎం మోడీ చెప్పిన సమాధానం అంటూ ఇప్పుడు దేశమంతా నినదిస్తోంది. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబాలు ఆపరేషన్ సింధూర్పై తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. మరణించిన వారి కుటుంబ సభ్యులు తమకు జరిగిన అన్యాయానికి సరైన ప్రతీకారం తీర్చినందుకు ఈ దేశానికి, భారత సైన్యానికి, ప్రధానికి ధన్యవాదాలు చెబుతున్నారు. ఉగ్రదాడిలో మరణించిన సంతోష్ జగదాలే భార్య ప్రగతి జగదాలే ఆపరేషన్ సింధూర్పై మాట్లాడుతూ, దీనికి నేను ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. ఎందుకంటే పీఎం మోడీ పాకిస్తాన్కు మేం కూడా మౌనంగా ఉండమని చూపించారని ఆమె పేర్కొన్నారు. పెహల్గాం దాడిలో మృతి చెందిన కౌస్తబ్ గణబోటే భార్య సంగీత గణబోటే భారత్ చేసిన చర్య ఖచ్చితంగా సరైనది. ఆపరేషన్కు సింధూర్ అని పేరు పెట్టడం ద్వారా మహిళలకు గౌరవం ఇచ్చారు అని వ్యాఖ్యానించారు. పహల్గాం దాడిలో కాన్పూర్కు చెందిన 31 ఏళ్ల వ్యాపారి శుభం ద్వివేది కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య ఐసాన్య ద్వివేది వివాహం జరిగి 2 నెలలు కూడా పూర్తి కాలేదు. ఆమె ఆ భయంకరమైన రోజును గుర్తు చేసుకుంటూ తన బాధను వ్యక్తం చేశారు. ఒక కొత్త ఆశ, గర్వంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. నా భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకున్నందుకు నేను పీఎం మోడీకి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. నా కుటుంబం మొత్తం ఆయనపై నమ్మకం ఉంచింది. ఆయన సమాధానం ఇచ్చిన తీరు మా నమ్మకాన్ని సజీవంగా ఉంచిందన్నారు. ఇది తన భర్తకు నిజమైన నివాళి అని, తన భర్త ఎక్కడ ఉన్నా ఈరోజు శాంతిగా ఉంటారు అని భావోద్వేగంతో స్పందించారు. ఈ భావాలు కేవలం పెహల్గాం మృతుల కుటుంబాలు మాత్రమే కాదు, యావత్ దేశ ప్రజల్లో గుండెల్లో చిందుతున్న అగ్ని కీలలు. అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన తమ తోటి సోదరుల మరణాలకు భరతమాత కడుపు కోతకు చెల్లించాల్సిన బాకీలు.